అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ ఆల్రెడీ ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. మా కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు ఒక పిటిషన్ కూడా వేశారు, మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రశ్న రావణ్ పోలీసులు చేజిక్కించుకుని అందులో డిలీటెడ్ డేటా మొత్తాన్ని కూడా బయటకి రాబడుతున్నటువంటి తరుణంలో కొన్ని సంచలన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక రకంగా ఇప్పుడు ఆయన మీద నమోదైనటువంటి ఉపా చట్టం కంటే కూడా పెద్ద సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నట్లుగాను అందులో కొంతమంది మైనర్ బాలికలు ఉన్నారేమో అనే అనుమానాన్ని కూడా ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదే గన జరిగితే ఫోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా రిట్రైవ్ అంటే ఇప్పటికే 1, 2, 3 వీడియోలు బయట తిరుగుతున్నట్టుగా సమాచారం. కొంతమంది ఆల్రెడీ వీడియోలు కూడా చేశారు. వచ్చినటువంటి 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో ఉంది, మేము చూసాము. సో అత్యంత నీచంగా ఉంది, మహిళ పట్ల ప్రవర్తించినటువంటి తీరు అని చెప్పారు. ఎందుకు రావణ్ రావడం కష్టమని చెప్తున్నామంటే ఇప్పుడు పెట్టినటువంటి ఈ ఉపా చట్టం కూడా 6 నెలల వరకు బెయిల్ రాదు. వాస్తవంగా అయితే ఉపా చట్టం ప్రయోగిస్తే 6 నెలల వరకు బెయిల్ రాదు. ఇదేంటంటే ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి, దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా కఠినంగా వాడేటువంటి సెక్షన్ ఇతర సెక్షన్లతో పోలితే చాలా భిన్నంగా ఉంది. ఈవెన్ మర్డర్ చేసినా కానీ 90 రోజులకు బెయిల్ వస్తుందేమో తప్ప ఈ ఉపా చట్టం ప్రయోగిస్తే మాత్రం 6 నెలల పాటు బెయిల్ రాదు. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా పోలీసులు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. రావణ్ చేత బాధించబడిన మహిళలు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి మీ వివరాలు చెప్పండి, మీ వివరాలు మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి పోలీసులు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. సో 2-3 మహిళలు కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్ళారనేది కూడా వస్తున్నటువంటి వార్త. వాస్తవానికి రావణ్ తండ్రి ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ, ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా విజయవాడలో ఉంటున్నట్టుగా తెలిసింది. ఈ రావణ్ యూట్యూబ్లో తనకి ఫేమ్ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి పరిచయాలను మిస్యూజ్ చేసుకున్నారు. కొంతమంది మహిళలను లోపరుచుకుని తన స్టూడియోలో కావచ్చు లేదా తన ఇంట్లో కావచ్చు కొన్ని వీడియోలు రికార్డింగ్ చేసి ఆ తరువాత వాళ్ళని పదే ఆ వీడియోలు పంపి బెదిరించి డబ్బులు వసూలు చేశాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇందులో ఒక 2-3 బాగా రిచ్ మహిళలు ఉన్నారు. వాళ్ళు అనేక సందర్భాల్లో రావణ్కి చాలా పెద్ద మొత్తంలో సమర్పించుకున్నారని తెలిసింది. అలాగే ఒక మహిళ ఈ రావణ్ వేధింపులు తట్టుకోలేక అతనికి డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్యాయత్నం కూడా చేస్తే ప్రయత్నం కూడా చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇతర దేశం తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండకుండా ఇతర దేశం వెళ్ళిపోయింది. ఆ మహిళ కూడా రావణ్ బాధితురాలేనని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది పూర్తి వివరాలు బయటకు వచ్చాక కానీ తెలియదు. కానీ లీక్స్ అనేవి వస్తున్నాయి. అంటే దీన్ని ఎందుకు మనం నమ్మాలి అంటున్నామంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక 2-3 వీడియోలు రావణ్ ఫోన్లో ఉండాల్సినటువంటి 2-3 వీడియోలు బయట చాలా మంది చేతికి చిక్కాయి. అది ఎలా వెళ్ళింది అనేది మనకు తెలీదు. సో బయట చాలా మంది చేతికి చిక్కాయి. సో దీంతో ఇప్పుడు రావణ్ మెడకు బలంగా ఉచ్చు బిగుస్తుంది అనేది ప్రధాన వాదన. క్రమంగా రావణ్కు మద్దతిస్తున్న వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈవెన్ నిన్న కూడా కొడాలి నాని కూడా ఇండైరెక్ట్ గా రావణ్ అనే వ్యక్తి టీడీపీకి సపోర్ట్ చేసే వ్యక్తి, టీడీపీ గురించి అనేక వీడియోలు చేసిన వ్యక్తి మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న కొడాలి నాని కూడా మాట్లాడాడు. అంటే వైసీపీ కూడా ఒక్కో అడుగు వెనక్కి వేసే ప్రయత్నం చేస్తుంది. రావణ్కు మద్దతిస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు. నిన్నటి వరకు పెట్టిన కేసుల్ని అక్రమ కేసులు, ఇవన్నీ ఏదో ప్రశ్నిస్తే పెట్టిన కేసులు అని చెప్పి కొట్టిపడేయచ్చు. బట్ ఇప్పుడు రావణ్ ఫోన్ నుంచి వస్తున్నటువంటి డేటాను పరిశీలించిన తర్వాత అది నిజమా అబద్ధమా అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆ వీడియోలు ఏఐ సృష్టి కాదు, ఒరిజినల్ వీడియోలని చాలా మంది చెబుతున్నటువంటి మాట. ఒకవేళ అదే నిజమైతే రావణ్ ఎవరు సపోర్ట్ చేస్తారు? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి రహస్యంగా వాళ్ళ వీడియోలు చిత్రీకరించి తర్వాత వాళ్ళనే డబ్బులు ఇమ్మని బెదిరించాడు అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు తులసి చంద్ లాంటి వాళ్ళు రావణ్కి సపోర్ట్గా ఉన్నారు. రేపు ఇదే నిజమని తేలితే తులసి చంద్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారా? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దీన్ని సపోర్ట్ చేస్తారా? సో ఇప్పుడు అందుకనే ఒక్కొక్కరు వెనక్కి తగ్గే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఇక పోలీసులు కూడా ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఈ లాగిన్స్ ఏవైతే ఉన్నాయో రావణ్కి సంబంధించినటువంటి ఛానల్స్, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి లాగిన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా సంస్థలకి ఆల్రెడీ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ప్రయోగించిన చట్టం చాలా తీవ్రమైన చట్టం కాబట్టి ఆ చట్టాన్ని ఉపయోగించి అతని సోషల్ మీడియా ఖాతా వివరాలు తీసుకునే అధికారం
పోలీసులకు ఉంటుంది. సో మిగతా చట్టాల ప్రకారం సాధారణంగా ఏదో నోటీస్ ఇచ్చి వదిలేసే చట్టం అనుకోండి, ఏదో చిన్న చిన్న కేసులు పెట్టారనుకోండి, ప్రశ్నించారని చెప్పి వాటిలో మీకు ఈ పర్సనల్ డేటా అనేది రాదు, లాగిన్ ఐడీస్ అనేది అడగలేరు. కానీ ప్రయోగించినటువంటి చట్టం అనేది చాలా తీవ్రమైన చట్టం. ఉగ్రవాదుల మీద ఎలాంటి చట్టాన్ని అయితే ప్రయోగిస్తారో ఆల్మోస్ట్ అలాంటి చట్టాన్ని ప్రయోగించారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగితే ఈ చట్టాన్ని ప్రయోగిస్తే సంబంధిత సంస్థల నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హక్కు పోలీసులకు ఉంటుంది. ఎందుకంటే ఇది దేశ భద్రత సమగ్రతకు ముప్పు వాటిల్లే అంశం కాబట్టి అలాంటి విషయాలు తెలుసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇప్పుడు ఆ చట్టమే ప్రయోగించారు కాబట్టి రావణ్కి సంబంధించినటువంటి ఖాతాల ఏదైతే పాస్వర్డ్స్ కావచ్చు, మెయిల్ ఐడీస్ కావచ్చు, అన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని వన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మరికొన్ని వివరాలు వస్తాయి. రెండోది, యూట్యూబ్ ఆదాయానికి కూడా బ్రేక్ పడబోతుంది. ఆల్రెడీ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. రావణ్కు చెందినటువంటి అన్ని బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాలని చెప్పి పోలీసులు ఇప్పటికే బ్యాంక్ అధికారులకు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇక యూట్యూబ్ నుంచి ఆదాయం కూడా రావణ్ ఖాతాలో పడే అవకాశం లేదు. అలాగే రావణ్ ఖాతాలో ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. నెల నెల ఎక్కడి నుంచి అయినా స్పెసిఫిక్గా అమౌంట్ వచ్చి పడిందా, యూట్యూబ్ ఆదాయం కాకుండా ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎవరు నెల నెల ఇస్తున్నారు. ఒకవేళ ఒక పర్సన్ నెల నెల ఆదాయం ఇస్తున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రావణ్కి, ఆ వ్యక్తి ఖచ్చితంగా రావణ్ వెనక ఉన్నాడు అనేది పోలీసుల అనుమానం. అంతే కదా. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తెర ముందు పెట్టి నడిపించాలంటే తెర వెనక నుంచి నేను అతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, చేస్తేనే తెర ముందు అతను మాట్లాడతాడు. అప్పుడు ఆ లావాదేవీలు బయటపడినప్పుడు మా ఇద్దరి మధ్య సంబంధం కూడా బయటకు వచ్చేది. సో ఇక్కడ పోలీసులు చేస్తుందో కూడా అదే. రావణ్కు ఆర్థికంగా ఎవరు ఉపయోగపడుతున్నారు, రావణ్ ఇంట్లో కూడా సోదాలు చేశారు, ఆ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశారు. అది అద్దె ఇల్లా, సొంత ఇల్లా, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అతనికి ఉన్నటువంటి వాహనాలు ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు హైదరాబాద్లో సోదాలు చేసి వివరాలు కూడా సేకరించారు. సో అంటే ఒక రకంగా ఏంటంటే ఇది గన జరిగితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా లాగిన్స్ తీసుకోవడం కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం కావచ్చు, అలాగే తన మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా బయటకు తీయడం కావచ్చు, ఇవి జరిగితే ఆల్మోస్ట్ రావణ్ చాప్టర్ క్లోజ్ అనే చెప్పొచ్చు. దాదాపుగా ఇక్కడ క్లోజ్ అంటే ఎప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇది ఒక తీవ్రమైనటువంటి చట్టం. ఏదైతే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి సెక్షన్లు ఎంత కఠినంగా ఉంటాయో అంతకంటే కఠినమైనటువంటి సెక్షన్ ఇది. దేశ సమగ్రతకు సంబంధించినటువంటి సెక్షన్ ఇది. సో కాబట్టి ఇప్పుడు రావణ్ పూర్తిగా చక్రబంధంలో ఇరుక్కుపోయాడు. రావణ్కి సపోర్ట్ చేస్తున్న వారు కూడా రోజు రోజుకి తొగ్గుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కామెంట్స్ గురించి అతను మాట్లాడిన మాటల గురించి మాత్రమే మాట్లాడారు. బట్ ఈరోజు అతని మొబైల్ నుంచి వస్తున్నటువంటి అశ్లీల వీడియోల గురించి కావచ్చు, కొంతమంది మహిళలు తనతో యూట్యూబ్ సాధారణంగా ఎవరికైనా ఒక ఫేమ్ వచ్చిందనుకోండి, ఎక్కడో చోట కొద్దో గొప్ప పరిచయాలు ఏర్పడతాయి, కామన్గా జరుగుద్ది అది. సో ఆ పరిచయాలను మిస్యూజ్ చేసుకుని వాళ్ళందరినీ తన దగ్గరికి పిలిపించుకుని వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాటిని వీడియోల రూపంలో తీసుకుని సేవ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పదే పదే మళ్ళీ లోపరుచుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, లేదా డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు. సో వారంటికి కూడా ఈ వీడియోలను వాడుకున్నాడు. ఇప్పుడు అనేక మంది బాధిత మహిళలు మనకు చెబుతున్నది 10 మంది వీడియోలు ఉన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది మనకు తెలియదు. వీడియోలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం, ముందులో నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను, 1-2 వీడియోలు ఆల్రెడీ చాలా మంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కొంతమంది వీడియోలు కూడా చేశారు. ఆ దరిద్రపు వీడియోని మేము తప్పని పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందని చెప్పి వీడియోలు కూడా చేశారు. సో 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో ఒకటి బయటకు వెళ్ళింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. సో కాబట్టి వీడియోలు ఉన్నమాట వాస్తవం. ఎన్ని వీడియోలు ఉన్నాయి, మైనర్లు ఉన్నారా లేదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడా లేదా అనేది తెలియాలి. ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేశాడు కాబట్టి ఇప్పుడు రికవరీకి పంపారు. అయితే మొత్తం డేటా రికవరీ అయ్యిందా లేదా, ఇంకా ప్రాసెస్లో ఉందా అనేది మనకు తెలియదు. కానీ మొత్తంగా రావణ్ చుట్టూ అయితే ఈ ఉచ్చైతే బలంగా బిగిసింది. ఇదే గాన నిజమైతే రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోల మాట కావచ్చు, మహిళలను బెదిరించడం కావచ్చు, ఒకవేళ మైనర్ బాలికలు ఎవరైనా ఉన్నట్టుంటే ఖచ్చితంగా రావణ్ మరింత చిక్కుల్లో పడబోతున్నారు. మరిన్ని పెద్ద కేసులు ఎదుర్కోబోతున్నాడు. ఈ కేసులకు ఫాక్సో కేసు కూడా తోడే అవకాశం ఉంది. మహిళలు వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తే, మమ్మల్ని లైంగికంగా వేధించాడు అని ఎవరైనా మహిళలు కంప్లైంట్ చేస్తే అది మరొక పెద్ద కేసుగా మారబోతుంది. మొత్తంగా రావణ్ మెడకైతే బలంగా ఉచ్చు బిగిసింది అనేది వాస్తవం. సో ఇప్పుడు మీరేమంటారు? రావణ్ ఫోన్లో వీడియోల గురించి కానీ, లేదా అతను గతంలో బ్లాక్మెయిల్ చేశాడనే దాని గురించి కానీ మీరేమంటారు? అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.